బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ పొదుపు సంస్థల పేరిట ఘరానా మోసం చోటు చేసుకుంది. సింగరాయకొండ ఎస్టీ కాలనీలో పేదల నుంచి నందిని పొదుపు సంస్థ పేరుతో దోపిడీకి పాల్పడ్డారు. లక్షల్లో దోచుకున్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లా ఉలవపాడుకి చెందిన ప్రైవేట్ పొదుపు సంస్థ నిర్వాహకులు నందిని మహిళల నుంచి వందల సంఖ్యలో పొదుపు డిపాజిట్లు సేకరించింది. తమకిచ్చిన గుర్తింపు కార్డులు మెచ్యూరిటీ అయినప్పటికీ చెల్లింపులు కాలేదు. దీంతో అనుమానం వచ్చి నందిని స్వగ్రామమైన ఉలవపాడుకు వెళ్లి ఆమెను బాధితులు నిలదీశారు. నందిని పొంతనలేని సమాధానం చెప్పడంతో మోసపోయామని గ్రహించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ఎస్టీ కాలనీకి చెందిన బాధితులు. మాకు రాను కూడా రాలే మేడం. మేమేం కట్టిన వరకు మాకు డబ్బులు ఇచ్చేయాలి. మాకు కట్టిన వరకు ఇచ్చేయమని సార్. మాకేమొద్దు, మేము కట్టం కట్టినా రెండోసారి బుద్ధుంటే ఆ కాదు చెప్పు తీసుకుని కొట్టమని మమ్మల్ని కడితే అంత ఒట్టు. మేము అసలు ఇంట్లో మగవాళ్ళు అసమంటే మాట్లాడుతుంటే తెలుసు. ఇప్పుడు ఆమెకే భర్త లేకపోయాడు, లేనప్పుడు జరపకూడదు ఇవన్నీ. లేదా ఇచ్చేయాలి, ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక్కడ నుంచి మాకు రాను కూడా ఏపీకి తుఫాను ముప్పు తప్పింది. దక్షిణ కోస్తా రాయలసీమ